తెలంగాణలో సరికొత్త జగడం స్థానిక సమరం తరుముకొస్తున్న వేళ బీసీ రిజర్వేషన్ల అంశం ప్రతిపక్ష పార్టీలను వరదలా చుట్టుముడుతోంది. తమ విధానం ఎంత గొప్పదో చెప్పుకునేందుకు ఢిల్లీలోనూ క్రెడిట్ కొట్టేసేందుకు స్కెచ్ వేసింది రేవంత్ సర్కార్. ఒక్క దెబ్బకు రెండు పెట్టెలన్న చందంగా అటు కేంద్రాన్ని ఇటు విపక్షాలను ఇరకాటంలోకి నెట్టి ఎంజాయ్ చేస్తోంది. అధికార పార్టీతో అంట కాగలేక అలాగని విమర్శించలేక విలవిలలాడుతున్నారు విపక్ష పార్టీలు. ముందు రిజర్వేషనే వెనుక రిజర్వేషనే ఏం చేయాలో పాలుపోక ఎదురుదారితోనే రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. తెలంగాణలోని బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రస్తుతం అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం 2018 సవరించి ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు వర్తింపచేస్తారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్. ప్రస్తుతం ఈ ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. రిజర్వేషన్లకు ఆమోదం తెలిపి ఊపు మీదున్న కాంగ్రెస్ అడుగు ముందుకేసి జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీ వెళ్లింది సీఎం రేవంత్ నేతృత్వంలోని బృందం. మోడల్ తెలంగాణ, బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయాలను గురువారం ఇండియా కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి రేవంత్. ఇదే అంశంపై పీఎం మోదీని కలిసి వివరించేందుకు ప్రధాని అపాయింట్మెంట్ కూడా కోరింది తెలంగాణ సీఎంఓ. చట్టం పార్లమెంట్ లో చెప్తాం, అమలు చేయకపోతే వ్యూహం ఉంటది కదా. రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు తీసుకొచ్చాడు మోడీ, అమలు చేయను అన్నాడు. అమలు చేయను అంటే ఏం చేసినాం? బీజేపీ మెడలోంచి అమలు చేపించి రద్దు చేపించి దేశ రైతులకు క్షమాపణ చెప్పించినాం నరేంద్ర మోడీ తోటి. మొదట్లో వాళ్ళు అట్లనే అంటారు, బిగుసుకుంటారు. మేము కులగణన చేయమన్నారు. సుప్రీంకోర్టులో పోయి అఫిడవిట్ ఫైల్ చేసిండ్రు, మేము కులగణన చెయ్యము అని. చివరికి ఇప్పుడు కులగణన చేస్తామన్నారు, ఆదేశాలు ఇచ్చిండ్రు. అనడం పారిపోవడం అనేది బీజేపీకి సహజంగా ఉండే లక్షణమే కదా. బీసీ రిజర్వేషన్ల పెంపును బీజేపీ, బీఆర్ఎస్ కలిసి అడ్డుకోవాలని చూస్తున్నాయని దుమ్మెత్తిపోస్తోంది కాంగ్రెస్. దమ్ముంటే ఈ అంశంపై కేసీఆర్తో మాట్లాడించాలని సవాల్ విసిరింది. గులాబీ పార్టీలో ఏం జరుగుతుంది? కేసీఆర్ కుటుంబానికి హోల్సేల్ గా ప్రాసలతో కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. వాళ్ళ అయ్యనేమో దుబాయ్ శేఖర్ గారేమో ఫ్లైట్ మోడ్లో, కల్వకుంట్ల కవిత నువ్వేమో కన్ఫ్యూజన్ మోడ్లో, మీ అన్ననేమో సైలెంట్ మోడ్లో, మీ బావనేమో వాజ్ మోడ్లో, మొత్తానికి మీ పార్టీ ఏమో డిస్మాంటల్ మోడ్లో ఉంది. ఇది మీ పరిస్థితి. ఈరోజు బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలకి రిజర్వేషన్ని ఎట్టి పరిస్థితులు అమలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో బీసీ రిజర్వేషన్ల కోసం ఇచ్చిన మాట కోసము ఏదైతే బిల్లుని కేబినెట్లో ఆమోదించి రిజర్వేషన్లు తెచ్చి చిత్తశుద్ది నిరూపించుకున్న కాంగ్రెస్ ను సమర్థించలేక చౌరస్తాలో ఉన్న బీఆర్ఎస్ సహజంగానే ఎదురుదాడినే నమ్ముకుంది. రేవంత్ రెడ్డి 20 నెలల పాలనలో మోసపోని ఒక్క వర్గమైనా ఉందా అంటూ నిలదీస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలని ఇటు క్యాడర్ కు అటు ప్రజలకు నూరి పోస్తున్నారు కేటీఆర్. ఏం తాత ఎట్లున్నా బాగున్నా ఏం సంగతి అంటే ఏం బాగుండు పాడైంది, అసలు పాలిచ్చే బర్రెని ఆయన తీర్చిపెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం పాడైంది ఇది అంటే ఎంత ఒకటే మాటలు చెప్పిండు. 20 నెలల కాంగ్రెస్ పరిపాలన గురించి ఒకటే ముచ్చట్లు అందంగా చెప్పేసిండు. 6 గ్యారంటీలు, అందులో 3 మోసాల గురించి నేను చెప్తా మీకు. ఇగో చూడు, చేయూత, ఇక్కడ వెనక రాహుల్ గాంధీ బొమ్మ, ఇది గ్యారంటీ కార్డు, కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి వచ్చిన గ్యారంటీ కార్డు. ముసలిళ్ళకు 4,000 పెన్షన్ ఇస్తాం, ఇక మా అక్క చూపెడుతున్నది. ఇక ఇక్కడ మహాలక్ష్మి నెలకు 2,500, పిల్లలకు యువ వికాసం 5 లక్షలు. ఎంతమందిని మోసం చేశారు చూడిగో. ముసలిళ్ళకు 4,000 మోసం. ఇప్పటికి 20 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఒక్కొక్క ముసలమ్మకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ జమానాలో జరిగినట్లే మంత్రుల ఫోన్లో ట్యాపింగ్ అవుతున్నాయన్న బీఆర్ఎస్ ఆరోపణలకు కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. ఈ అంశంపై విపక్ష పార్టీ నేతలవి ఎర్రగడ్డ ముచ్చట్లంటూ కొట్టిపారేసింది. నాడు ఫోన్ ట్యాపింగ్ లో బాధితులుగా ఉన్న సిట్ విచారణకు రాకుండా సీబీఐ విచారణ కోరడం ఏంటని ప్రశ్నిస్తోంది అధికార పార్టీ. బీఆర్ఎస్ అంటేనే బిజినెస్ రాష్ట్ర సమితి అని తలంటు పోశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. అవసరమైతే తెలంగాణ, లేదంటే నై తెలంగాణ. తెలంగాణలో పదవి కోసమేమో తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టుకున్నారు, వ్యాపారం కోసమేమో బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు, బిజినెస్ రాష్ట్ర సమితి. అన్ని రాష్ట్రాలకు డబ్బులు పంపించడం, వ్యాపారాలు చేసుకోవడం, అదంతా ఏ ఒక్క అవినీతి అక్రమానికి సంబంధించిన అంశంలో కూడా ప్రభుత్వ పెద్దలు ఇలా సీరియస్ గా
సాక్ష్యాలతో కూడిన ఆదాయాలతో కూడిన అంశాల పట్లనే మనం చర్యలు తీసుకోవాలనే తాత్సారం తప్పితే కక్ష సాధింపు చర్యలకు దిగి ఉంటే ఇలా మీరు మాట్లాడడానికి కూడా ఒక్కరు కూడా ఉండలేని పరిస్థితి ఉంటుంటే. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు మద్దతివ్వాలని, ఇందుకు కేంద్రం సహకరించాలని కోరుతోంది కాంగ్రెస్. ఈ అంశంలో మింగలేక కక్కలేక ఉక్కిరి బిక్కిరవుతోంది బీజేపీ. ముస్లింలను బీసీల్లో ఎలా చేరుస్తారని కమలం దళం కూడా ఎదురుదాడిని నమ్ముకుంది. 42% రిజర్వేషన్ బీసీ ఓబీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇస్తారని చెప్పేసి బిల్లు తీసుకోవడం జరిగింది. ఆ బిల్లు భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా మద్దతు చేసింది. ఈరోజు ఆర్డినెన్స్ రాకముందు ఈ బిల్లు మేము 10% ముస్లింలకు ఇస్తాం, మేము 10% మైనార్టీలకు ఇస్తాం అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మతపరమైనటువంటి రిజర్వేషన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి చిత్తశుద్ది నిరూపించుకున్న పార్టీగా క్రెడిట్ కొట్టేసింది కాంగ్రెస్. మరి బిల్లుకు గవర్నర్ ఆమోదిస్తారా, తిరస్కరిస్తారా పక్కన పెడితే దాని పర్యవసనాలు అనుభవించాల్సింది మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే.